సంక్రాంతి పండుగ నాడు భర్తను నిద్ర లేపుతోంది ఆవిడ. సంక్రాంతి పండుగ వచ్చింది, లేవయ్యా బాబు అని నిద్ర లేపుతోంది. ఎందుకంటే ఈయన లేవకపోలేదు, లేచాడు, మంచం మీద పడుకుని ఉన్నాడు, ఇంకా లేవలా. ఎందుకంటే మనస్సులో ఏవేవో ఆలోచనలు, బాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉంటాడు, అందుకని వచ్చిన 2 లక్షల్లో ఈఎంఐలు 1,50,000 పోను 50,000 మిగిలాయి. ఇంకా ఈవేళ ఇంకా 11వ తారీఖు, 20 రోజులు ఎలా గడపాలో తెలియట్లా. అందుకని భార్య భర్తను ఉద్బోధిస్తాం, ఏమండి ఇకలండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి, ఏమండి ఇకలండి వాకిటికి రాని వచ్చే సంక్రాంతి, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఇలాగు కూర్చుందురండి, ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు, ఇలాగు కూర్చుందురండి, మానండి దిగుళ్ళు మీ మనసులో, మానండి దిగుళ్ళు మీ మనసులో, ఈ లోక భారము మీరే మోసేరే, ఈ లోక భారము మీరే మోసేరే, సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారము, సుఖంబుగా నడుపలేరు ఈ కాస్త సంసారము, ఏమండి ఇకలండి ముంగిటికి రానే వచ్చే సంక్రాంతి. పద్యం విన్నవాళ్ళు, సాహిత్యవేత్తలైన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది వ్యవహారిక భాషలో ఉందనుకుంటారు. పొరపాటు. ఇది పూర్తిగా గ్రాంథిక భాషలో ఉంది. ఒక్కటి కూడా వ్యవహారిక పదం ఇందులో లేదు. కృష్ణశాస్త్రి గారి పద్యం పక్కా కావ్యాల్లో రాసే భాషే వాడాడు. కానీ ఎలా ఉంది అంటే దీని విశ్వనాథ సత్యనారాయణ గారి పద్ధతిలో చెప్పాలంటే వ్యవహారిక శైలి అంట. నాది వ్యవహారిక శైలి అంటాడు ఆయన. వ్యవహారిక శైలిలో రాశారు. మామూలుగా నిద్ర లేపేటప్పుడు భార్య భర్త ఏమంటుంది, ఏమండి ఇకలేండి అంటుంది. ఇప్పుడు అలా అనేవాళ్ళు లేరు. సరే, వాళ్లే అంటున్నారు తిరిగి, భర్తలే భార్యల్ని ఏమండి అంటున్నారు. ఏదైతే మనకి ఏమండి అన్న పదం వినపడుతోంది, ఎవరంటే ఏం పోయింది, పెద్ద విషయం కాదు. పాపం పూర్వకాలం కాబట్టి ఆవిడ భర్త నిద్ర లేపి ఏమంటుందంటే, ఇక లేండి వాకిటికి రానే వచ్చే సంక్రాంతి, సంక్రాంతి పండుగ వచ్చేసింది, ఇంకా ఏడైనా లేవకపోతే తలంటు పోసుకోవడం ఎప్పుడు, కొత్త బట్టలు ఎప్పుడు, పండుగ ఆచారాలు ఎప్పుడు, పండగ నాడైనా నిద్ర లేవద్దా అని చెప్పి లేపుతూ ఉంటుంది. వచ్చేసింది, సంక్రాంతి వచ్చింది, మీరు నిద్ర లేవకపోతే అలాగా. నిద్ర లేవడానికి సంబంధించి కాదు, జాగృతం మేలుకొనడానికి సంబంధించి. అందుకని పైగా ఏముంటుందంటే లేవకపోవడానికి కారణం ఏమేమో ఎప్పుడు యోచనలు తెగవు మీకు. ఇవాళ యువతరం అంతా ఆలోచించాల్సిన విషయం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మన ఆరోగ్యాలు ఎందుకు దెబ్బతింటున్నాయంటే శరీరానికి విశ్రాంతి ఇస్తున్నాము, మనస్సును బాగా పనిచేయిస్తున్నాం. లేదు, మనస్సుగా విశ్రాంతినిచ్చి శరీరాన్ని బాగా పనిచేయించాలి. అప్పుడు అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఖచ్చితంగా శరీరానికి బాగా పని చెప్పాలి, మనస్సుకు పని చెప్పడం మానేయాలి. ఊరికే ఆలోచించద్దు. ఆ పని వచ్చినప్పుడు ఆలోచించి చేసేయి, అయిపోయింది. ఇక అంతకు ముందు పెద్దగా ఆలోచించాల్సింది లేదు, ఆ తర్వాత ఆలోచించాల్సింది లేదు. అందుకే భార్య ఏమైనా హెచ్చరిస్తోంది అంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు, తెగవు మీకు, ఎప్పుడు తెగవి ఆలోచనలు. పైగా ఏముంటుందంటే చమత్కారంగా, మానండి దిగుళ్ళు మీ మనసులో ఎందుకంత దిగులు, ఏదో వచ్చిన జీతం ఏదో కాలక్షేపం చేసి ఖర్చు పెట్టడానికి, దాన్ని వినియోగం చేయడానికి నేను ఉన్నాను కదా, చూసుకోవడానికి ఇంకా సరిపోదని మనం తోడేళ్లతోనూ మేనళ్ళతోనూ పోల్చుకోవడం. మా తోడేళ్ళకి ఇంకా జీతం ఎక్కువ, మా మేనళ్ళకి ఇంకా జీతం ఎక్కువ, వాడికి జీతంతో పాటుగా అనేక రోగాలు ఉన్నాయి తోడేళ్ళకి, మనకి లేవు కదా, సంతోషించాలి. పోల్చుకునేటప్పుడు అవి కూడా పోల్చుకోవాలి. వాడుకున్న రోగాలు మనకి లేవు, వాడుకున్న జీతము మనకి లేదు, గొడవలేదు. ఎక్కువ జీతం ఉందంటే ఎక్కువ రోగాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ దాచుకోవాలి కదా, దానికి తగిన అప్పులు కూడా ఉన్నాయి కదా. ఇంత ఆదాయాలు బాగా పెరిగిపోవడం వల్ల అనారోగ్యాలు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు వచ్చింది ఈ పోలిక వాళ్ళతోటి వీళ్ళతోటి అని ఏమంటుందంటే, ఈ లోక భారము మీరే మోసేరే, 14 లోకాల భారాన్ని మోస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, సుఖంగా పడుకున్నాడు. సుఖంచమే శయనించమే శాంతాకారం భుజగ శయనం. నాకు ఎప్పటికీ అర్థం కాదు ఈ మాట. భుజగ శయనమైన వాడు శాంతాకారంగా ఎలా ఉంటాడంటే, పావుల పక్క మీద పడుకున్నవాడు శాంతాకారంతో ఉంటాడా? 10,000 ఖర్చు పెట్టి 50,000 ఖర్చు పెట్టి పరుపులు పడుకున్న మనకే నిద్ర పట్టట్లేదే. విష్ణుమూర్తి పావుల పక్క మీద పడుకుని శాంతాకారంతో ఎలా ఉంటాడండి? జీవితం అంటే పాముల పక్కన అయినా నువ్వు శాంతంగా ఉండడం అలవాటు చేసుకోమని మన దేవుడు మనకి చెబుతున్నాడు. అందుకని లోక భారాన్ని, 14 లోకాల భారాన్ని మోస్తున్న శ్రీ మహావిష్ణువు ఎప్పుడు చూసినా అనంతశయనం అయ్యంగారులాగా
శోకంగా పడుకుని ఉంటాడు, మీరేమిటి పెద్ద ఏదో ఉద్ధరించి చెప్తున్నట్టు సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారం అని. ఏముంది ఇవాళ నిజానికి పూర్వం అంటే 10 మంది పిల్లలు ఉండేవారు, ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ? ఎవరికి 2 పిల్లలు మించి లేరు. పెద్దవాళ్ళని మనం వృద్ధాశ్రమంలో బారేసాం, ఈ పిల్లల్ని కూడా 3 ఏళ్ళు దాటగానే హాస్టల్లో బారేస్తాం. ఉన్నది 2 దంపతులు, లింగులు ఇటుకోమంటూ వీళ్ళు కొట్టుకోవలసిన పనే ఉంది అసలు. అందుకని ఇందులో అంత భారం ఎందుకు, అంత బాధపడిపోవాలి ఏముంది కనుక ఇందులో. అందుకని సుఖంబుగా నడపలేరు ఈ కాస్త సంసారం అన్నట్టుంది. ఇది అర్థం చేసుకుంటే ఈ పండుగ 3 రోజులు ముక్కనుముతో గడిపి 4 రోజులు, అందుకే దీన్ని పెద్ద పండుగ అంటారు. ఇది ఒక రకంగా పెద్దలకి తర్పణాలు ఇచ్చే పండుగ. ఇందులో సంక్రాంతి నాడు అన్ని వర్ణాల వారు కూడా పెద్దలకి తర్పణాలు ఇస్తారు, అందుకని పెద్దల పండుగ అనే దాన్ని పెద్ద పండుగ అంటారు. అది కాకుండా 4 రోజులు వచ్చేటువంటి పండుగ, మరి ఏ రోజు కూడా ఓ రోజు 2 రోజులు ఉంటుంది, కానీ ఇంత పెద్ద పండుగ. 4 ముఖ్యమైన పండుగలే. దేవీ నవరాత్రులు అంటే విజయదశమి ముఖ్యం, వినాయక నవరాత్రులు అంటే వినాయక చవితి ముఖ్యం, మిగిలినవి కొంచెం పక్కకు ఉంటాయి. ఈ పండుగలు అలా కాదు, భోగి, సంక్రాంతి, కనుమ, మొక్కనుమ అన్ని ముఖ్యమే. 4 రోజులు ముఖ్యమైనటువంటి పండుగ కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు. ఆ పెద్ద పండుగ వచ్చింది కదా, ఇప్పుడైనా లేవకపోతే ఎలాగా అని లేపుతోంది. ఇటువంటి చమత్కారాలు కనుక భార్యాభర్తల మధ్యలో ఉంటే సంసారాలు బాగుంటాయి, జీవితము బాగుంటుంది. సాహిత్యం చదవకపోవడం అనేది ఇవాళ యువతరంలో పెద్ద లోపం. నేను హెచ్చరిస్తున్నానో విజ్ఞప్తి చేస్తున్నానో ఏదో అనుకున్నా మంచిదే, యువతరం ఖచ్చితంగా తెలుగు సాహిత్యాన్ని చదవాలి. అప్పుడు ఖచ్చితంగా సంసారాలన్నీ బాగుంటాయి, జీవితాలన్నీ బాగుంటాయి. ఇంకో మాట, భార్యాభర్తలు ఇద్దరికీ వచ్చిన తగాదా వచ్చింది. ఈయన ఏదో అన్నాడు తిన్నగా ఉండక. అప్పట్లో మగాడైనవాడు, ఇప్పుడు ఆడాళ్ళు ఉంటున్నారు, అంతే తేడా. మొత్తం మీద అండం అనేది మామూలు, ఏమి తేడా లేదు ఇక్కడ. కథనాలు కొంచెం అటు ఇటు అయ్యే కానీ వ్యవహారం ఒకటే. లొకలొకలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. భార్యను ఏదో అన్నాడు, ఆవిడ కోపం వచ్చింది, ఆవిడ వంటింటికి వెళ్ళిపోయింది. ఈయన పిలవలేదు. ఈయన ఎవరిని పిలిచాడు? కూతుర్ని పిలిచాట. కూతురికి ఎంత పెద్ద పేరు పెట్టినా మనం ఏం చేస్తాం? చిట్టి, పొట్టి అని ఏదో పిలుస్తాం కదా, మన నిక్ నేమ్స్ మనకుంటాయి, నామాంతరాలు మనకుంటాయి. అందుకని కూతుర్ని చిట్టి 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 అని పిలవడం అలవాటు. ఆ పిలిచాట, కూతుర్ని పిలిచారు. ఇప్పుడు మనం మామూలుగా పిలవం కదా. ఆవిడ పేరు మంగమ్మ అనుకోండి, మంగతల్లి అంటాం. ఆవిడ పేరు రాజమ్మ అనుకోండి, రాజతల్లి అంటాం. అలా ఏదో రంగమ్మ అంటే రంగతల్లి, తల్లి చేరుస్తాం. ఎందుకంటే ప్రతి మగవాడికి ఒక మధుర భావన ఏమిటంటే తన తల్లి తనకి కూతురుగా పుట్టిందని ఒక భావన. అది మన సంస్కృతిలో విశేషం. లేకపోతే తండ్రి కూతుర్ని అమ్మ అనడం ఏమిటండి? తండ్రి కూతుర్ని అమ్మ అనాలంటాడు. తండ్రి వయస్సు ఎంత, ఈ కూతురు వయస్సు ఎంత? ఈయనకి 30 ఏళ్ళు ఉన్నాయి, అమ్మాయికి 3 ఏళ్ళు కూడా లేవు. ఆ అమ్మాయిని పుట్టుకుని అమ్మ అంటాడు, పేరు కూడా పెట్టాడు. కొడుకుని నాన్న అంటాడు విచిత్రంగా. అంటే తండ్రే తనకి కొడుకుగా పుట్టాడని, తల్లే తన కూతురుగా పుట్టిందని ఒక ప్రబలమైన విశ్వాసం హైందవ జాతిలో ఉంది. దాన్ని మనం కాపాడుకుని తీరాలి. అది తెలుగు వాళ్ళు పిలుపుల్లో కూడా పెట్టారు. అందుకని చిట్టిని పిలవడానికి ఈయన అన్నట్ట జంజాల పాపయ్య శాస్త్రి గారు మంచి పద్యం రాశాడు దీని మీద. చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. ఓ పక్క భార్యాభర్తల తగాదా నడుస్తోంది, దీని నేపథ్యం అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తగాదా అలా ఉండగా ఈయన అమ్మాయిని పిలిచాడు. ఎలా పిలిచాడంటే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా, చిట్టి తల్లియు వచ్చే, చిట్టి తల్లియు వచ్చే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, తత్పురుష కర్మధారయంగని నవ్వే, నవ్వులో స్వర్ణ సంక్రాంతి పక్కువని నవ్వే. మన పండుగలు ఎందుకు వచ్చాయంటే మన మధ్య దెబ్బలాట్లు పోగొట్టడానికి. పండుగ ముందు రోజు వరకు భార్యాభర్త, తల్లి తండ్రి పిల్లలు దెబ్బలాడుకుంటున్నా సరే పండుగ కారణంగా కలిసిపోతారు. ఇవాళ పండగరా, వేరే మాటలు ఉండకూడదు, ఇవాళ పండగరా, అశుభం మాట్లాడకూడదు, ఇవాళ పండగరా, అందరూ కలిసి భోజనం చేయాలి. ఈ పండుగలు తగాదాలను ఎలా దూరం చేస్తాయి అనడానికి ఇది ఉదాహరణ. కరుణశ్రీ గారి పద్యం ఇది. ఈయన అంటాడు, చిట్టి తల్లి ఎన్నుచు శ్రీవారు పిలువంగా. భార్యతో పడకపోయినా చికాకున్న మనసులో అమ్మాయితో ఏమి ఉండదు కదా, అమ్మాయిని పిలిచాట, చిట్టి తల్లి రామ్మ అన్నట్ట. ఆ అమ్మాయి కంటే ముందు భార్య వచ్చింది. నిన్న ఎవరు పిలిచారు అన్నాడే, కోపం కదా. అది కదా, చిట్టి తల్లి అన్నారు కదా, దాని పేరు చిట్టి కదా, దాని తల్లి నేనే కదా, అందుకని నేను వచ్చాను అందుట. కోపాన్ని ఉపసంహరించుకుని ఆవిడ రావడం వల్ల భర్తకి వెంటనే నిన్ను పిలిచారు ఎక్కడ, పెద్ద మేము అమ్మాయిని నేను పిలుచుకున్నా అంటే, నేను లేకుండా మీకు అమ్మాయి ఎక్కడి నుంచి పుట్టింది? ఈ చలోక్తితో ఆ సరదా ఆ కలహం మాయమైంది. మొత్తం మీద
కలహాన్ని మాయం చేసింది ఏమిటంటే తెలుగులో సమాసాలు. అందుకే చెప్పాడు ఆయన, చిట్టి తల్లి ఎనుచు శ్రీవారు పిలువంగా చిట్టి తల్లియు వచ్చే చిట్టి తల్లియు వచ్చే అన్నాడు ఆయన. చిట్టి తల్లి అంటే ఒక అర్థం, చిట్టి తల్లి అంటే వేరే అర్థం. ఈ చిట్టి అనే అమ్మాయికి తల్లి, అది తత్పురుష సమాసం. చిట్టి యొక్క తల్లి అని షష్ఠీ తత్పురుష సమాసం. చిట్టి తల్లి అని పిలవడంలో చిట్టి విశేషణం, అందుకని విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అందుకని తత్పురుష కర్మధారయంగానే నవ్వే. తత్పురుష సమాసం కర్మధారయ సమాసాన్ని చూసి నవ్విందిట. ఎంత సమాసాలు మనం పిల్లలకి సరిగ్గా నేర్పగలిగితే, వాటి అర్థాన్ని చెప్పగలిగితే తగాదాలు మాయం చేస్తాయి. ఏమో నేను ఇలా పిచ్చాను, నేను పిచ్చింది తత్పురుష సమాసం కాదు కర్మధారయ సమాసం అని భర్త అంటే, ఆవిడంతా నేను తత్పురుషం అనుకున్నాను. ఎందుకంటే ఇద్దరు తెలుగు పండితులే, విశేషం అది. ఇద్దరు తెలుగు పండితులుగా పనిచేస్తున్నారు. ఆవిడ దాన్ని తత్పురుషంగా తీసుకుని ఆవిడ వచ్చింది చిట్టి యొక్క తల్లి అనే అర్థంలో. ఈయన కర్మధారయంలో ప్రయోగించాడు చిట్టిదైన తల్లి అనే అర్థంలో. మొత్తం మీద చిట్టి తల్లి అని ఒక్క మాట సంక్రాంతి పండుగని ఆనందంగా గడిపేలా చేసిందండి. తెలుగు భాష గొప్పతనం అది, తెలుగు భాష గొప్పతనం అది. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంటే అందరికి కార్యకర్తలు చిన్న కరపత్రాలు లాంటివి, ఒక చిన్న పుస్తకాలు లాంటివి పంచి పెట్టారు. చూడండి, గౌరవనీయులు నాకు సన్నిహితులు కేంద్ర మంత్రి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు 16 అణాల తెలుగును కాపాడడానికి 16 సూత్రాలు చెప్పారు. అది మనం దృష్టిలో పెట్టుకుని పెళ్లి అయిన వెంటనే మీ పిల్లలందరికీ 16 రోజుల పండగ కింద ఈ 16 సూత్రాలు బాగా అభ్యాసం చేయించాను. ఇవి కాపాడాలి, ఇవి కాపాడాలి, ఇవి కాపాడాలి, ఇవి పాటించాలి. ఊరికే చదువుకుని రోజు 16 పారాయణ చేయడం, మళ్ళీ 16 మంది కూర్చుని పారాయణ చేయడం, 16 రోజులు ఈ వెర్రి వదిలిపెట్టండి. పారాయణ చేయడం కోసం కాదు ఆయన రాసింది. 16 రోజులు పారాయణ చేయడం, 1600 మంది చేశాం, ఇవన్నీ వద్దు ఇక్కడ. ఇవన్నీ అంకెల కార్యక్రమాలు అయిపోతాయి. అలా కాకుండా ప్రతి ఒక్కటి ఆయన చెప్పిన దాన్ని మనం పాటించగలిగితే భాష ఇంత మేలు చేస్తుంది. ఏవండి ఇక లెండి అన్న పద్యం భర్తను నిద్రలేపింది. చిట్టి తల్లి అని ఒక చిన్న ప్రయోగం భార్యాభర్తలిద్దరిని ఏకం చేసింది, తగాదాలు మర్చిపోయి. ఇంకొక మాట, ప్రాచీన చాటువు, ఎవరు రాశారో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. ఇంకా అద్భుతమైన పద్యం అంటే అది, ఒక గంగిరెద్దును తోలుకుని ఒక ఆయన పెడుతున్నాడు. సంక్రాంతి కదా, గంగిరెద్దును తోలుకుని పెడుతున్నాడు. ఎదురుగా శివాలయంలో అర్చకుడు వచ్చాడు. ఆయన అర్చకుడు కదా, ఆయన కొంత ఆభిజాత్యం ఆయనకు ఉంటుంది. నేను బ్రాహ్మణుణ్ణి, నేను శివాలయంలో ఉంటాను అని చెప్పేసి ఈ ఎద్దు వెళ్ళింది. ఎద్దుకు తెలియదు కదా ఈయన శివార్చకుడని. ఎద్దుకు అందరూ ఒకటే కదా. అది కొంచెం కొమ్ము దూసింది, దాని సహజ లక్షణం అది. గంగిరెద్దు కొంచెం కొమ్ము కూసి సాధారణంగా దుయ్యదు, డూడు బసం అన్న దాని పేరు. యజమాని ఏం చెబితే అదే చేస్తుంది. కానీ ఎందుకో ఇలా అంది. దానికి కొంచెం ఆయన కంగారు పడి పక్కకి జరిగాడు. వెంటనే ఆక్షేపించా, ఎద్దును సరిగ్గా చూసుకోవద్దా, గంగిరెద్దు ఇలా ఉంది, చూసి కొమ్ము చూస్తుంది, అది వెంటనే ఏమిటి సరిగ్గా చూసుకోవద్దా అని కొంచెం కోప్పడ్డాడు. కోప్పడితే ఈయన అన్నాడు, నువ్వు శివార్చకుడు అయితే దానికి ఏం తెలుసున్నాయా అన్నాడే. నేను శివార్చకుడిని, నిత్యం శివార్చన చేస్తున్నా అంటే, మీరు అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పదే అన్నాడు. వాడు ఎందుకు అన్నాడో తెలియదు. మీ అర్చించే శివుడు కంటే మా గంగిరెద్దే గొప్పది. నీ మీద ప్రేమ చూపించడం కోసం ఇలా అందయ్యా, నువ్వేదో కంగారు పడ్డావు అనవసరంగా. మా శివుడు కంటే గంగిరెద్దు గొప్పదా అన్నాడు. గొప్పదే, చూసుకో. ఆతడమ్మ కుమగండు ఈతడమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతను ఘనుడు. దేశంలో పుట్టిన ఒక సామాన్య వ్యక్తికి కూడా ఆత్మాభిమానం వస్తే ఎటువంటి భావాలు ఉప్పొంగుతాయో చూడండి. తెలుగు జాతి గొప్పతనం అది. పాండిత్యం గాని, జ్ఞానం గాని కులాన్ని బట్టి ఉండవు, గుణాన్ని బట్టి ఉంటాయి, సంస్కారాన్ని బట్టి ఉంటాయి. మనం గమనించాలి. ఒక గంగిరెద్దు నడుపుకునేటువంటి మనిషి సమాధానం ఇస్తున్నాడు అర్చకుడికి. ఎలాగా అంటే, మీ శివుడి కంటే మా గంగిరెద్దే ఎక్కువ, కావాలంటే నేను ఉదాహరణ చెబుతున్నా చూసుకో. ఆతడమ్మ కుమగండు ఈతడమ్మ కుమగుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. ఆతడమ్ము నవ్రేయు ఇతడు కొమ్మున దూయు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. అతడు శూలము ద్రిప్పు ఇతడు వాలము ద్రిప్పు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు. అతడు దిగంబరుండు ఇతడు పీతాంబరుండు ఎలమిన అతని కంటే ఇతడు ఘనుడు. శూలి అతడు రైతుల కూలి ఇతడు. శూలి అతడు రైతుల కూలి ఇతడు. దేవుడతడు కుడితంత దేవునితడు. దేవుడతడు కుడితంత దేవునితడు. ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు
ఈశ్వరుడు లేకయున్నను ఎద్దు నడచు, ఎద్దు లేకున్న నడువలేడు ఈశ్వరుండో. మీ శివుడు కంటే మా ఎత్తే ఎక్కువ. ఎద్దు లేకపోతే ఈశ్వరుడు నడవలేడు, ఈశ్వరుడు లేకపోయినా ఎద్దు నడుస్తుంది. ఎవరు అవసరం ఎవరికుందో గమనించుకో. అంటే మనం ఏ వృత్తి వాళ్ళని, ఏ కులం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడానికి వీలు లేదండి. అది సంక్రాంతి సంబరాల్లో మనం గ్రహించాల్సిన విషయం. ఎవరి వృత్తులు వారికి ఉంటాయి, ఎవరి పనిముట్లు వారికి ఉంటాయి. ఏ జీవినైనా మనం గౌరవించవలసిన పక్కా రుజువు చేస్తున్నాడు. ఆతడంబ కుమగండు. శివుణ్ణి ఏమంటారు? అంబికాపతి, అంబికాపతి అంటారు. అంబిక అంటే అమ్మవారు, అంబకు మొగుడు కదా ఆయన. మా ఎద్దేం సామాన్యం కాదు, ఇది అమ్మకు మొగుడు అన్నాడు. అంటే పశువుల్లో ఒక న్యాయం ఏమిటంటే, ఏ ఏ ఏ ఏ గిత్తతోడు, ఏ ఎద్దు కారణంగా ఈ గిత్తదోడ పుట్టిందో, ఈ గిత్తదోడ మళ్ళీ ఆ తల్లినే కలుస్తుంది. పశు న్యాయం అది. పశువుల్లో వాటికి తల్లిని కలవకూడదని ఇలాంటివన్నీ మానవ సంబంధాలన్నీ అక్కడ ఉండవు కదా. అందుకని ఆ ఆవుకు పుట్టినటువంటి దూడ, గిత్త దూడ ఆ ఆవునే కలుస్తుంది. అందుకని మా దూడ కూడా, ఎద్దు కూడా గిత్తగా ఉన్నప్పుడు ఇది కలిసిందయా. అందుకని ఆయన అంబకమొగుడైతే ఈయన అంబకమొగుడయ్యాడు. కోపం వచ్చినప్పుడు మనం అంటూ ఉంటాం కదా, మా వాడేం తక్కువ వాడు కాదు. పశు న్యాయం ప్రకారం అది సరైంది, మానవులకి పనికిరాదు ఖచ్చితంగా. ఇంకో మాట, ఆతడమ్మునవ్రేయు. మీ శివుడు బాణం వెయ్యాలంటే త్రిపురాసుర సంహారంలో ఎన్ని పరికరాలు అవసరమయ్యా. భూదేవి రథంగా మారింది, సూర్యచంద్రుడు రథచక్రాలుగా మారారు, వేదాలు గుర్రాలుగా మారాయి, బ్రహ్మదేవుడు సారథిగా మారాడు, మేరు పర్వతం ధనుస్సుగా మారింది, వాసుకి వింటి నారిగా మారాడు, శ్రీ మహావిష్ణువు స్వయంగా బాణంగా మారితే ఇంత చేసి ఆయన చేసిన పని ఏమిటో ఒక్కసారి ఇలా అన్నాడు. ఇవన్నీ ఉంటే ఆయన ఇలా అన్నాడు, అంతే కదా. అందుకని మీరు శివుణ్ణి త్రిపురాసుర సంహారి, త్రిపురాసుర సంహారాన్ని కీర్తిస్తున్నారు. ఇవేమీ లేకుండా ఒక్కసారి ఏ అమ్ము లేకుండా, ఏ బాణాలు లేకుండా, ఏ రథాలు లేకుండా, ఏ చక్రాలు లేకుండా మా గంగిరెత్తోసారి కొమ్ము దూసేసరికి నువ్వు పరిగెట్టావే లేదా. అందుకని ఎవడు వీరుడు నువ్వే గ్రహించవయ్యా. శివుడు కంటే మావాడే వీరుడు. ఏ పరికరాలు, ఏ ఆయుధాలు లేకుండా బెదిరించగలిగాడు ఖచ్చితంగా మీ శివుడు. అతడు శూల ముద్రిప్పు, ఇతడు వాల ముద్రిప్పు. శివుడికి ఎవరైనా భయపడాలంటే శూలం తిప్పాలి ఖచ్చితంగా, 3 అంచుల శూలం. కానీ మా ఎద్దు ఒక్కసారి తోక పైకి లేపింది అంటే ఎదురొచ్చే వాళ్ళంతా పరారైపోతారు ఖచ్చితంగా. మీ శివుడికి శూలం ముఖ్యమైతే మా ఎద్దు ఇతరుల మీద ఆధారపడకుండా వాళ్ళమే ముఖ్యంగా బతికింది. ఇంకా గొప్ప మాట అంటే మన కవుల గొప్పతనం గమనించండి. ఆ జానపదుడికి ఎంత ఆశువుగా భావాలు పొంగాయో అంటున్నాడు. అతడు దిగంబరుండు, ఇతడు పీతాంబరుండు, ఎలమిన అతని కంటే నితడు ఘనుడు. మీ శివుడు దిగంబరుడు, దిగంబరాయ విద్మహే అని ఉండనే ఉంది కదా. ఒక్కోసారి బట్ట లేకుండా కూడా ఉంటాడు. నిజానికి దిగంబర శబ్దానికి అర్థం చెప్పకూడదండి, చాలా తప్పుడు మాట. దిగంబరుడు అంటే బట్టలు లేనివాడు అని అర్థం కాదు, దిక్కులే వస్త్రంగా కలిగిన వాడు. అంటే శివుడు ఆకారం ఏమిటి అంటే సమస్త దిక్కులు నిండిపోయింది, అష్టదిక్కులు నిండిపోయినటువంటి అనంతమైన మూర్తి అని దానికి అర్థం. కానీ బట్టలు లేనివాడు అని అర్థం కాదండి, పొరపాటు అర్థాలు చెప్పకూడదు. అలాగే మనం సరదాగా అనుకుంటే దిగంబరుడు అంటాం, కనబడ్డం లేదు కాబట్టి. మీ శివుడికి బట్టలు లేవయా దిగంబరుడు. మా గంగిరెద్దును చూడండి పీతాంబరుడు అన్నాడు. ఎందుకంటే గంగిరెద్దు మీద ఎప్పుడు పట్టు చీరలో, పట్టుబట్టలో, పట్టు పంచలే. మామూలు పంచిస్తే గంగిరెద్దు వాడు ఊరుకోడు. ఇక్కడ పట్టు పంచలేదా దొర అంటాడు వెంటనే. పాత పట్టు పంచలు, పట్టుబట్టలు పూర్వం గంగిరెద్దుల వాళ్ళకి ఇచ్చేవారమ్మా. నాగరికత ఎంత మారిపోయిందో మహిళలు గమనించండి. ఇప్పుడు 4 పట్టు చీరలు ఇచ్చేంత స్టీలు చెప్ప కొనుక్కుంటున్నాం. మన దరిద్రం అది. సంక్రాంతి పండుగ అర్థమైతే ఈ పట్టు చీరలు ఇచ్చి స్టీలు చెప్పులు కొనుక్కునే దరిద్రం మానేసి మనకున్న బట్టలు, పట్టు చీరలు సహా ఏవైనా పాతబడ్డాయి అంటే పేద బలహీన వర్గాలకి దానం ఇయ్యాలండి. మన పండుగల్లో విశేషమేది, మన ఆచారాల్లో సంప్రదాయాల్లో విశేషమేది. వ్యాసభారతం అనుశాసనిక పర్వంలో చెబుతాడు, దానానికి కావలసింది ఒకటే అరగత, కులం కాదు, మతం కాదు, ఏమీ కాదు. వాడు పేదవాడైతే చాలు, నీకుంటే చాలు, వాడికి లేకపోతే చాలు, ఇచ్చేయి. దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణేన భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. దానం ఇచ్చేటప్పుడు ఎలా ఇయ్యాలి అంటే సిటీ బస్సులోంచి విసిరేసినట్టు ఇమ్మని చెప్పారు. నా భాషలో చెప్పాలంటే అంతే. బస్సులో పెడుతూ మనం విసిరేస్తే ఎవరు తీసుకున్నారో మనం చూసామా? దానం ఎప్పుడు అలాగే చెయ్యాలి. కానీ దానం ఇస్తూ పెద్ద ప్రచారం చేయించి ప్రెస్ వాళ్ళని పిలిచి ఫోటోలు తీసి మన్నాడు ఈయనంత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా దానం చేశాడని ప్రచారాలు కల్పిస్తే ఈ దాన ఫలం మొత్తం గోవిందా అయిపోయినట్టే లెక్క.
ఈ దాతవ్యం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నా, నాకుంది ఆయనకి లేదు అందుకే ఇస్తున్నా, దీనికి ప్రచారం అవసరం లేదు అని ధనవంతులైన వాళ్ళందరూ హిందువుల పండుగల్లో దానాలు చేస్తే సమాజం, ఆర్థిక అసమానత్వం లేని సమాజం వెంటనే ఏర్పడుతుందంటే దానికి తుపాకులు అగ్నిహోత్రాలు అవసరమేం లేదు. ఇక్కడ ధనవంతుల ఔదార్యం, పేదవారి అవసరం, ఈ రెండూ గమనిస్తే చాలు. అది ఈ పద్యం నిండా ఉంది. ఇంకో మాట చెబుతున్నాడు, మీ వాడు శూలైతే మా వాడు కూలి. ఒక అక్షరమే కదా తేడా, ప్రాసయతి ప్రకారం సరిపోయింది, శూలి కూలి. ఇంకొక మాట, గొప్ప మాట, తెలుగులో మాత్రమే సరిపోయే మాట. శివుణ్ణి దేవుడు 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 అంటారు కదా, మీ దేవుడు దేవుడు, మా వాడు దేవును అంటే పుడితక్కడ పెడితే మొత్తం దేవేస్తాడు ఒక్కసారే, ఒక చుక్క కూడా లేకుండా మొత్తం దేవేస్తాడు. మీ వాడు దేవుడు, మా వాడు దేవును, ఒక అక్షరమే కదా తేడా. అంచేత మా వాడు దాంతో సమానం, శివుడితో సమానం, ఇంకా ఎక్కువ. పైగా ఈశ్వరుడు ఎద్దు లేకపోతే నడవలేడు, కానీ మా ఎద్దు ఈశ్వరుడు లేకపోయినా కూడా నడుస్తుంది. ఇలాగ మొత్తం సామాన్యుడు కూడా ఆత్మాభిమానంతో మాట్లాడినటువంటి పండుగ సంక్రాంతి పండుగ. అందరం ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి రోజులు ఇవి. ఇంకొక మాట, ఇప్పుడు ముగ్గులు పెడుతూ ఉంటారు, హరిదాసులు వస్తారు. హరిదాసు ఎంత గొప్పవాడో గమనించండి. పిడికెడు ధనమిచ్చి ప్రీతిగా పిడికెడు బియ్యంబు ప్రీతిగా గైకొని హరినామ ధనమిచ్చు కరుణ తోడ అని సాగర ఘోషలో కావ్యంలో సంక్రాంతిని వర్ణిస్తూ రాశా. మనం ఇచ్చేది గుప్పెడు బియ్యం, ఆయన హరినామాన్ని మనకి ఇస్తున్నాడు. ఈ గుప్పెడు బియ్యానికి హరినామం ఎక్కడైనా దొరుకుతుందా అసలు ప్రపంచంలో? భగవంతుని యొక్క నామస్మరణ ఎంత గొప్పది. మనం పిడికెడు బియ్యం కాదు, బస్తా బియ్యం ఇస్తే మాత్రం మనకు ఆలోచన వస్తుందా? అందుకని ఆయన పిడికెడు బియ్యం తీసుకుని మన ఇంటి ముందు మనకు తెలియకుండానే హరినామస్మరణ, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అని హరినామస్మరణ చేసి మనకి ఇంటింటికి ఏం చెబుతున్నాడు అంటే, నువ్వు హరినామస్మరణ చేయి, ఊరికే ఎందుకుంటా ఉంటాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు కల్పవృక్షంలో వర్ణిస్తాడు సంక్రాంతి పండుగను ఎలా వర్ణిస్తే, ముగ్గులు వేశారట. ఆ ముగ్గులు ఎలా ఉన్నాయంటే ఇంత రేణువులు ఉంటాయి కదా, ఆ రేణువులన్నీ ఏమిటంటే ఎవడు అనుభవించవలసిన కర్మఫలాలని దేవుడు వాడి ఇంటి ముందు ముగ్గు రూపంలో జల్లి వెళ్ళిపోయాట. అదే సంక్రాంతి పండుగ ముగ్గు అన్నాడు ఆయన. ఆ రోజు వాడు అనుభవించవలసిన కర్మఫలాలని బియ్యపు కణాల రూపంలో, ముగ్గు కణాల రూపంలో జల్లి వెళ్ళిపోయాట. ఈ రోజు నీ కోట ఇదిరా అబ్బా, ఇన్ని సుఖాలు ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, అన్ని అనుభవించమని చెప్పాట. అదే ముగ్గుట. అటువంటి ముగ్గుని హరిదాసు భజన చేసుకుంటూ వస్తాడు. ఆ హరిదాసు భజన వింటూ ఒక అతను మైమరిచిపోయాడు. సంక్రాంతి పండుగలో ఉండే సరసాలు ఇవి, అప్పట్లో ఉండేవి, ఇప్పుడు ఎక్కడ కనపడతాయి? ఆడవాళ్లే ముగ్గులు పెట్టేవారు, ఒంగును మరీ ముగ్గు పెట్టేవారు. ఏదో పట్టుకొచ్చి పేస్ట్ అంటించడం లేదండి, కట్ పేస్ట్ అనేటువంటి మాట లేదు, వాళ్లే పెట్టేవారు. దానికోసం అర్ధరాత్రి 1 గంటకి నిద్ర లేచేవారు. రథం ముగ్గేసి, రథం తాడు ముగ్గేసుకుంటూ పక్క ఊరు వెళ్ళిపోయిన ఆవిడ కూడా ఉండేది. ఆవిడ వెతుక్కుంటూ భర్త వెళ్ళేవాడు, మా ఆవిడ ఎక్కడుందని. ఆ తాడు అంతవరకు వెళ్ళేది. ఇటువంటి సరసాలన్నీ ఉండే ఆ రోజుల్లో ఉన్నాయి. హరిదాసు పాట వింటున్నాడు ఒక ఆయన, మైమరిచిపోయాడు ఆనందంగా. మైమరిచిపోయి అలా హడావుడిగా వస్తూ వస్తూ ముగ్గు తొక్కాడు. హరిదాసు పాట వినుసు పొరపాటున ముగ్గు త్రొక్కి. ఈ సరసాన్ని గురించి సాగర ఘోష కావ్యంలో సంక్రాంతి సంబరాల్లో రాశాను నేను. ఈ హరిదాసు పాట వినుసు పొరపాటున ముగ్గు త్రొక్కి భుజగపు వేణిను తరుణిమణి ఒకటిచ్చిన, భుజగపు వేణిను తరుణిమణి ఒకటిచ్చిన, త్వరపడి పరుగందుకొనియే తన గృహమునకు. ఒక యువకుడు ఈ దారిలో నడిచి వస్తూ హరిదాసు పాట విని మైమరిచిపోయి అందులో తెలియకుండా ముందుకెళ్ళిపోతూ ముగ్గు దొక్కాడు. నా ముగ్గు దొక్కుతావా అని అప్పుడు అందులో ఎంత సరసంగా ఒక్క మాట నోటమ్మట రాలా. ఇలా తిరిగింది ఆ అమ్మాయి. తిరగగానే పావులా ఉంది జడ. క్షీరసాగర మదనానికి వాసుకి తాడు ఎంత పొడుగ్గా ఉందో ఈ జడ అంత పొడుగ్గా ఉంది. అందుకని అమ్మాయి అనుకోకుండా తిరిగేసరికి ఈ జడ దెబ్బ వాడికి తగిలింది. ఏ దెబ్బ అయినా తట్టుకోవడం కష్టం, తేలికే జడ దెబ్బ తగిలింది. అందులో 3 గంటలు ఉన్న జడ. అందుకని తగిలేసరికి వాడు అనుకున్నాడు, అమ్మో జడ కూడా ఇంత ఉంటే రేపు మంగళసూత్రం దెబ్బ ఎలా ఉంటుందో, పెళ్ళయ్యాక జాగ్రత్తగా ఉండాలి రా అనుకున్నాడు ఆయన. అందుకని అలా ఒక్కసారి కొట్టేసరికి ఆ జడ దెబ్బ తగిలి ఇంటికి వెళ్ళిపోయేట, పారిపోయేట వెంటనే. ఇది సంక్రాంతి వేళ ఉండేటువంటి సరసాలు. ఖచ్చితంగా ఇప్పుడు జడ దెబ్బ తగిలే అవకాశం లేదు. నన్ను మన్నింతులు కాక జడలే లేవయ్యే, దెబ్బలు ఎక్కడ తగులుతాయి? అసలు ముగ్గులేసేవాళ్లే లేరయ్యే, పొంగేవాళ్లే లేరయ్యే. అంతా ప్రజంగా కుంభోదరులు లంబోదరులే కనపడతారు ఎక్కడ చూసినా. వీళ్ళు ముగ్గులు ఎక్కడ వేయగలుగుతారు? అందుకని అలాంటి వాళ్ళు ఉండేవారు, అలా వేసేవారు. అటువంటి సరసాలు జరిగాయి. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం.
సరసాలు సరదాలతో పాటుగా సంక్రాంతి మనకు ఒక గంభీరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కాలంలో రేగిపళ్ళు ఎక్కువ తింటాం, గమనించండి. రేగిపళ్ళు ఇప్పుడే వస్తాయి. ఈ మార్గశిర మాసం, పుష్యమాసం, మళ్ళీ మాఘమాసం వస్తే కనపడవు. రేగిపండు అర్థమైతే కొందరు మనుషుల తత్వం అర్థం అవుతుంది. చాణక్య నీతిలో చెబుతాడు ఆయన, మనుషులందరూ ఒకేలా ఉండరయ్యా, రేగిపండును చూడు అర్థం అవుతుంది. కొందరు కొబ్బరికాయల్లా ఉంటారు, కొందరు రేగిపళ్ళలా ఉంటారు అన్నాడు చాణక్యుడు. నారికేళ్ల సమాకారాగ దృశ్యంతే అపితు సజ్జనాక, నారికేళ సమాకారాగ దృశ్యంతే అపితు సజ్జనాక, అన్యే బదరికాకారాక, అన్యే బదరికాకారాక, బహిరేవ మనోకరాక. మనం మనుషుల్ని పై వాలకాన్ని బట్టి నమ్మకూడదండి, కాస్త లోపలి తత్వం గమనించగలగాలి. ఇవాళ సైబర్ నేరాలు జరుగుతున్న రోజుల్లో, అనేక రకాల మాయ మాటల్లో మనం పడిపోతున్న రోజుల్లో చాణక్య నీతి రేగుపండు రూపంలో ఎంత మేలు చేస్తుందో గమనించండి. నారికేళ సమాకారాక దృశ్యంతే అపితు సజ్జనాక. మంచి మనుషులు ఎలా ఉంటారంటే కొబ్బరికాయలా ఉంటారు. అంటే కాస్త పండితుడైన వాడు, జ్ఞాని అయిన వాడు, మంచి తెలిసిన వాడు, 10 మందికి మంచి చెప్పేవాడు కొంచెం కష్టంగానే మాట్లాడతాడు. నిన్ను పొగడాల్సిన అవసరం వాడికి లేదు, ఎందుకంటే వాడు జ్ఞాని. ప్రపంచం అంతా ఒక్కటే. ఒకరిని కీర్తించాల్సిన అవసరం పండితులైన వారికి, జ్ఞానులైన వారికి ఉండదు. ఎవడైనా పరిగెట్టుకుని కీర్తిస్తున్నాడంటే వాడు పండితుడు కాదనే అర్థం. నిజంగా జ్ఞానం ఉన్నవాడు కూడా అలా కీర్తించాలి, ఎవరిని కాకాపట్టాల్సిన అవసరం వీడికి లేదు. పండితుడికి నిజమైన జ్ఞానం ఉంటే ఎవరికి భయపడే పని కూడా ఏం లేదు, నిక్కచ్చిగానే ఏం చెబుతాడు. అందుకని పండితులు ఎలా ఉంటారంటే కొబ్బరికాయలా ఉంటారయ్యా, పైకి కఠినంగా ఉంటారు, లోపల చల్లటి నీళ్లు ఉంటాయ్యా. వాళ్ళ హృదయం అటువంటిది, గమనించుకో. కాస్త కష్టంగా మాట్లాడారు కదా, నిన్నేదో అన్నారు కదా అని కోపాలు పెంచుకోక, నారికేళం లాంటి వాళ్ళు దేవుడి దగ్గర ఉపయోగిస్తున్నాం కదా కొబ్బరికాయని, అందుకని అంతస్తత్వం మృదువుగా ఉంటుంది, పైకి పెంకు గట్టిగా ఉంటుంది. దుర్మార్గులు ఎలా ఉంటారంటే రేగు పండులో ఉంటారట, పైకి మెత్తగా ఉంటారు, లోపల గట్టిగా గింజ ఉంటుంది. ఇక్కడ రేగు పండులో గుజ్జు తక్కువ, గింజ ఎక్కువ, తినేది తక్కువ, ఉమ్మేసేది ఎక్కువ. సరే, పైగా అందులో సరిగ్గా చూసుకోకపోతే కీటకాలు కూడా ఉంటాయి. కొబ్బరికాయ ఇంకా పురుగులు ఉండవు, ఇక్కడ కీటకాలు కూడా ఉంటాయి, చూసుకుని తినాలి. అన్యే బదరిక ఆకారాక, ఇతరులు బదరిక ఆకారంలో, చిన్న రేగుపళ్ళ ఆకారంలో ఉంటారు. బహిరేవ మనోహరాక, పైకి బాగా నేను పొగుడుతూ బాగా సవరదీస్తూ ఉంటారు. ఇంతవరకు నన్ను ఇంత మెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరని నాకు ఎంత శ్రేయోభిలాషం అని మూతి తిప్పుతాడు వీడు అన్యాయంగా. అంటే పడిపోయినట్టే లెక్క. వాడు రేగుపండు, పైకి గుజ్జులా మాట్లాడుతున్నాడు, లోపల గింజ ఉంది, గమనించుకో. ఇది లేకపోతే మట్టి అయిపోతాం ఖచ్చితంగా. ఇలాంటివి రకరకాల సంబరాలన్నీ సంక్రాంతి పేరు మీద ఉన్నాయి. అవన్నీ మనం 4 రోజుల పాటు జరుపుకుందాం. నాకు కేటాయించిన అరగంట లోపు సమయంలో ఎంత మీకు సందేశాత్మకం, హాస్యంతో సహా ఎంత సందేశం అందించాలో అంతా అందించాలని అనుకుంటున్నాను. మళ్ళీ సెలవు. భగవంతుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు కలుద్దాం. స్వస్తి.